హలో అండి, నమస్తే. అందరు బాగున్నారా? నేను మీ శైలజ. మనం కోగంటి విజయలక్ష్మి గారు రచించిన అన్వేషణ నవల చదువుకుంటున్నాం కదా. రెండవ భాగంలో ఏం జరిగిందో చూద్దాం. సాయంత్రం 4 అయింది. మబ్బులు కమ్ముతున్నాయి. మనం ఇక్కడే ఆగిపోదాం, ముందుకెళ్తే అరణ్యం దుర్గమంగా ఉంటుంది అన్నాడు బెల్హనుడు. ఎస్, ఇక్కడ నీటి జలము కూడా ఉంది, దూరంగా చూపిస్తూ అన్నాడు కపర్తి. అనువైన ప్రదేశంలో క్యాంప్ టెంట్ వెలిసింది. అందరూ చలము దగ్గరికి వెళ్ళి ముఖాలు కడుక్కుని ఫ్రెష్ అయ్యి వచ్చారు. తపతి కూడా ముఖం కడుక్కుని వెనుతిరిగి రాబోతూ ఠక్కున ఆగింది. అక్కడ పెద్ద వృక్షాన్ని ఆసరాగా చేసుకుని పాకుతున్న బదనిక కనిపించింది. తపతి గబగబా కొన్ని ఆకులు తుంపి చున్నీలో వేసి మూటగట్టింది. టెంట్ దగ్గరకు వెళ్ళింది. ఆ మూటేంటి? నీ కళ్ళల్లో నిధి కనుక్కున్నంత ఆనందమేంటి? అడిగాడు ఆర్య. అందరూ ఆమెనే చూస్తున్నారు. తపతి గబగబా మూట విప్పింది. అందులోంచి ఆకులు కింద కుప్పగా పడ్డాయి. ఏమి పదనిక! ఇవి నూరి అరికాళ్లకు రాసుకుంటే తెల్లవారేసరికి మన కాళ్ళు నొప్పులు మటుమాయం అంది తపతి గొక్క తిప్పుకోకుండా. ఐసి అన్నాడు బెల్కనుడు. ఏమిటి, నువ్వు మూలికా వైద్య నిపుణురాలివా? కపర్తి నవ్వాడు. కరెక్ట్ అన్నాడు ఆర్య. ఏదైనా కోర్స్ చేశావా? అడిగాడు వనమాలి. ఈ వైద్యం మా తాత ముత్తాతల నుంచి మాకు అనువంశికంగా వస్తున్న ప్రక్రియ. అయితే మనతో ఒక డాక్టర్ కూడా ఉందన్నమాట. గుండె ధైర్యం వచ్చింది. అసలే షుగర్ పేషెంట్ నయ్యే అన్నాడు విశ్వంజీ. డాక్టర్ అంటే ఈ అడవిలో ఎలాంటి డాక్టర్ అవసరమో అలాంటి డాక్టర్ అన్నమాట. వీఆర్ లక్కీ. సరే డాక్టర్ అమ్మా, ముందు మాకు కాఫీ పొయ్యమ్మా అన్నాడు కపర్తి. తపతి గబగబా వెళ్ళి కాసేపట్లో అందరికీ కాఫీ కలిపి తెచ్చింది. బయట ఈదురు గాలి, సన్నగా చినుకులు మొదలయ్యాయి. విశ్వంజీ క్యాంప్ ఫైర్ వెలిగించాడు. అందరూ దాని చుట్టూ కూర్చున్నారు. ఏదైనా మాట్లాడండి అన్నాడు వనమాలి. ఏదైనా ఎందుకు, పాత్ర కంటిన్యూ చేస్తాడు అన్నాడు బెల్హనుడు. అవును అన్నట్లు అందరూ అతన్ని చూశారు. పాత్ర జేబులోంచి డన్ హిల్స్ సిగరెట్ ప్యాకెట్ తీసి అందరికీ తల ఒకటి అందించి తాను వెలిగించుకున్నాడు. లైటర్ పాస్ ఆన్ చేసి గుండెల నిండా పొగ పీల్చి వదిలాడు. అందరూ రిలాక్స్గా కూర్చున్నారు. పాత్ర చెప్పటం ప్రారంభించాడు. నిజానికి ఇందాక నేను చెప్పిన వాళ్ళందరికంటే ముందు బొజ్జన్న కొండ దగ్గర ఉన్న వడ్డాదిని రాజధానిగా చేసుకుని పాలించిన వాడు కీర్తిముఖు. అతను ఎక్కడివాడో తెలియజేసే శాసనాలు కానీ శిలాఫలకాలు కానీ ఎక్కడా లభించలేదు. క్రీస్తు శకం 621లో తూర్పు చాళుక్య వంశీయుడు కుబ్జ విష్ణువర్ధనుడు రాజ్య విస్తరణ కాంక్షతో దక్షిణ భారతావనిని హస్తగతం చేసుకోవటానికి దండయాత్రలు ప్రారంభించాడు. అతను మహాపరాక్రమవంతుడు, పెద్ద ఎత్తున సైన్యం ఉన్నవాడు. అతని ధాటికి ఎందరో దక్షిణాది రాజులు తమ రాజ్యాలు పోగొట్టుకుని అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కుబ్జ విష్ణువర్ధనుడు విజయ విహారం చేస్తూ వడ్డాది వరకు సైన్యంతో వచ్చేశాడు. అతనితో ముఖాముఖి తలపడి గెలవలేమని తెలుసుకున్న కీర్తిముఖుడు తన ధనాగారంలో ఉన్న సమస్త సంపదల్ని రక్షించుకోవటానికి ఒక సురక్షిత ప్రదేశంలో వాటిని నిక్షిప్తం చేశాడు. అయితే దురదృష్టం అతన్ని వెన్నాడి బంధుమిత్ర పరివారంతో తప్పించుకోవాలనుకున్న అతను చివరి క్షణంలో శత్రువులకు చిక్కి చనిపోయాడు. క్రీస్తు శకం 624 ప్రాంతాల్లో పీఠికాపురాన్ని రాజధానిగా చేసుకుని పట్టాభిషిక్తుడయ్యాడు కుబ్జ విష్ణువర్ధనుడు. ఆనాటి పీఠికాపురమే నేటి పిఠాపురం. అతని చేతిలో మరణించిన కీర్తిముఖుడు తన ఆఖరి రోజుల్లో నిక్షిప్తం చేసిన ఆ నిధి నేటి వరకు ఎవరికీ చెందలేదు. అది ఒక రహస్య స్థలంలో ఉండిపోయింది. ఎక్కడుందా స్థలం అడిగింది తపతి ఆతృతగా. చెప్తాను, తొందరెందుకు అన్నాడు పాత్ర నవ్వుకుంటూ. మరి మీకు దొరికిన తాళపత్రంలో ఏం రాసింది అడిగాడు కపర్తి. పాత్ర లేచి వెళ్లి తన సూట్ కేసు తెచ్చి దాన్ని తెరిచాడు. అందరూ చిన్నపిల్లల్లా అందులోకి తొంగి చూశారు. అక్కడ కొన్ని తాళపత్రాలు, రాగి ఫలకాలు కనిపించాయి. వాటిలోంచి ఒక రాగి ఫలకాన్ని తీశాడు పాత్ర. అందరూ ఆసక్తిగా దాని వంక చూడసాగారు. అది శిథిలావస్థలో ఉంది. బొజ్జన్నకొండ ప్రాంతంలో దొరికిన పత్రం ఇది. దీని మీద రాయబడిన అక్షరాలు చూడండి అంటూ పక్కనే ఉన్న బెల్హనుడికి ఇచ్చాడు. అది తీసుకుని పట్టి పట్టి చూశాడు బెల్హనుడు. నైట్ టైం, అందులోనూ హిందీలో ఉన్నట్లుగా ఉంది. నాకేం తెలియటం లేదు అంటూ పక్కనున్న వనమాలికి అందించాడు. వనమాలి దానిని చూసి వెంటనే కపర్తికిచ్చాడు. నీకు హిందూ వచ్చుగా, చదువు. కపర్తి తీసుకుని చూశాడు. ఇది హిందీ కాదు, సంస్కృతం. సంస్కృతమా? హిందీ లిపిని పోలి ఉంటుంది సంస్కృత లిపి. కీర్తిముఖుడి సంపద వివరాలు ఏమిటవి త్వరగా చెప్పండి ప్లీజ్. వినండి.
స్వర్ణ మయూరం, పచ్చల బాకు, గోమేధికాల సింహాసనం, బుద్ధుని స్వర్ణ ప్రతిమాలు, నవరత్నాల కిరీటం, సౌపర్ణి మరకతాలు, కెంపులు, పగడాలు, వజ్రాలు, ఒక మహావజ్రం అంటూ ఆగాడు కపర్ది. వాటి విలువ ఎంత ఉండొచ్చు అడిగాడు విశ్వంజి. కోట్లలో అన్నాడు పాత్రో. నాకు చిన్న డౌట్ అన్నాడు వనమాలి. ఏమిటది? మహావజ్రం అంటే బహుశా శ్రేష్టమైన వజ్రం అయి ఉంటుంది. అయినా వజ్రాల గురించి నీకు నేను చెప్పాలా నవ్వాడు పాత్రో. అందుకే అడుగుతున్నాను. వజ్రాలకే వజ్రం, మహావజ్రం ఒకటి ఉంది. ఏమిటది? కెల్లివాన్ వజ్రం. 1905లో దక్షిణాఫ్రికాలో ఫెడరిక్ వెల్స్ అనే వ్యక్తికి దొరికింది. అప్పుడు 3106 క్యారెట్లుంది. మానవుడు ఊహించలేనంత పెద్ద వజ్రం అది. అది దొరికిన వజ్రాల గనిని మొదటిసారిగా కనిపెట్టిన సర్ థామస్ కల్లివాన్ జ్ఞాపకార్థం ఆ వజ్రానికి కల్లివాన్ అని పేరు పెట్టారు. ఆ వజ్రాన్ని ట్రాన్స్వాల్ గవర్నమెంట్ $8 లక్షల కొని 7వ ఎడ్వర్డ్ రాజు గారికి కానుకగా బహూకరించింది. ఆ ముడి వజ్రాన్ని కోసి సానబెట్టడానికి ఆమ్స్టర్డామ్లోని ఓ జమాలజీ ల్యాబ్కి తరలించారు. కొన్ని నెలల సుదీర్ఘ పరిశీలనల తర్వాత ఫిబ్రవరి 10వ తేదీ 1908 సంవత్సరంలో ఆ వజ్రాన్ని ముందుగా స్టీమ్ ద్వారా శుభ్రపరిచి స్టీల్ పీర్ బ్లేడ్తో కట్ చేశారు. అప్పుడు ఆ ముడి వజ్రం 9 పెద్ద వజ్రాలుగాను 96 చిన్న వజ్రాలుగాను విడిపోయింది. లో అన్నిటికంటే పెద్ద వజ్రం 530.2 క్యారెట్లుంది. అదే ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద వజ్రం. దాన్ని గ్రేట్ స్టార్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా అంటారు. ప్రపంచంలో రెండో పెద్ద వజ్రం కూడా కల్లివాన్ నుంచి పోసిందే. 317.4 క్యారెట్లుందది. ది సెకండ్ కల్లివాన్ డైమండ్ అంటారు దాన్ని. రాజకిరీటంలో పొదగబడిందది. రెండో ప్రపంచ యుద్ధంలో ఆ వజ్రాలన్నింటినీ జాడీల్లో పెట్టి వెండర్స్ పోర్ట్ దగ్గర పొలంలో పెట్టారు. యుద్ధం ముగిశాక వాటిని బయటకు తీశారు. ప్రస్తుతానికి అవి టవర్ ఆఫ్ లండన్లో ఉన్నాయి. ఇప్పుడు నువ్వు చెప్పిన మహావజ్రం ఎన్ని క్యారెట్లుంటుందో? మహావజ్రం అంటే ఆషామాషి కాదు. ఇంతకీ ఆ నిధి వివరాలన్నీ అందులో రాసున్నాయా? కొంపతీసి జనాలను ఫూల్స్ చేయడానికి ఎవరో ప్లేట్ ట్రిక్ చేయలేదు కదా? అది పాయింటే. అందరూ తలో రకంగా మాట్లాడారు. పాత్రో ముఖం జీవురించింది. చేతిలోని తామ్రపత్రాన్ని సూట్ కేసులో పెట్టి మూసేశాడు. అందర్నీ ఓసారి కలిగి చూసి, తామ్రపత్రాలు, తాళపత్రాలలో రాసి పెట్టిన వాటిని ఎప్పుడు జోక్గా తీసుకోకూడదు. ఈ కాలంలోలా ఆనాడు జోక్గానో ఆమెతో ఆకతాయితనంగానో అలాంటివి చెయ్యలేదు. అవి నిజంగానే 6-7 శతాబ్దాల కాలం నాటివి. సారీ అన్నాడు తపతి ముందుగా. వెంటనే మిగిలిన వాళ్ళు కూడా క్షమాపణ అడిగారు. ఇట్స్ ఆల్ రైట్. శతాబ్దాలకు పూర్వం లిఖించబడిన తామ్రపత్రాలపై ఉన్న లిపిని అధ్యయనం చేయటాన్ని లింగ్విస్టిక్స్ అంటారు. ఆయా కాలాల్లో కొన్ని శబ్దాలకి కొన్ని ప్రత్యేకమైన బింబాకృతులు ఉండేవి. ఆగాడు పాత్రో. చెప్పండి బెల్హనుడు అభ్యర్థించాడు. ఈ తామ్రపత్రంలో స్వర్ణం అని రాసిన ప్రతిసారి ఒక వృత్తం, దాని చుట్టూరా గీతలా ఉన్నాయి. అంటే ప్రకాశిస్తున్న సూర్యుడిలా అన్నమాట. సూర్యుడు వెలుగునిస్తాడు. అలాగే బంగారం కూడా ప్రకాశంతో మెరుస్తూ ఉంటుంది. ఈ విధమైన లిపి 6-7 దశాబ్దాల కాలంలోనే ఉండేదని ఏ లింగ్విస్టిక్ నిపుణుడైని అడిగినా చెప్తాడు. తర్వాతి కాలంలో ఆ పద్ధతి అంతరించిపోయింది. కావాలంటే బాగా చూడు. పాత్రో సూట్ కేసు తెరచి ఆ రాగి రేకుని తీసి కపర్దికి అందించాడు. తామ్రపత్రాన్ని మళ్ళీ ఆమూలాగ్రం పరిశీలించాడు కపర్ది. నిజమే అంటూ పత్రాన్ని తిరిగి ఇచ్చేశాడు. కీర్తిముఖుడి సంపద వివరాలు దీని మీద రాసి ఉండటానికి ఖచ్చితమైన కారణం తెలియకపోయినా అప్పుడు జరిగిన పరిణామాలన్నింటినీ క్రోడీకరించి చూస్తే ఒక విషయం పడుతుంది అన్నాడు పాత్రో. ఏమిటది అడిగాడు కపర్ది. తన సంపద కుబ్జ విష్ణువర్ధనుడి పాలపడకుండా ఒక రహస్య స్థలంలో నిక్షిప్తం చేసే ముందు ఆ సంపద వివరాలు ఈ తామ్రపత్రంపై లిఖింప చేసుకుని భద్రపరుచుకుని ఉంటాడు కీర్తిముఖుడు. ఈ తామ్రపత్రాన్ని కూడా కుబ్జ విష్ణువర్ధనుని కంటపడకుండా తనకు అనువైన రహస్య స్థలంలో కూర్చిపెట్టించి ఉండవచ్చు. అతని మరణంతో ఈ తామ్రపత్రం కూడా ఎవరికంటా పడలేదు. అది ఇప్పటికీ తవ్వకాల్లో నాకు దొరికింది. తామ్రపత్రం దొరికిన స్థలంలోనే నిధి కూడా ఉండొచ్చు కదా. అక్కడే క్షుణ్ణంగా పరిశీలించి ఉండాల్సింది అన్నాడు విశ్వంజీ. కీర్తిముఖుడి నిధి బొజ్జన్నకొండ ప్రాంతాల్లో లేదని ఖచ్చితంగా చెప్పగలను. ఎలా అన్నట్లుగా చూశారు అందరూ. పాత్రో సూట్ కేసులోంచి మరో చిన్న రాగిరేకు తీసి కపర్దికి అందించాడు.
ఇందులో ఏ రాత లేదు. కపర్ది వనమాలికిచ్చాడు. కాసేపు దాన్ని బాగా పరిశీలించాడు వనమాలి. కపర్ది, బాగా చూడు, ఏవో రేఖాచిత్రాలున్నాయి. మళ్ళీ కపర్దికిచ్చాడు. కపర్ది అది తీసుకుని నిశ్చింతగా చూశాడు. బాగా పాతబడిపోయి ఉన్న ఆ రాగి రేకుని పట్టి పట్టి చూస్తే కొన్ని రేఖాచిత్రాలున్నాయి. ఒకదానికొకటి ఆనుకుని ఉన్న 9 కొండల చిత్రించి ఉన్నాయి. దాని కింది భాగంలో మనిషి పాదం, ఆ తరువాత 3 సూర్యబింబాలు చిత్రించి ఉన్నాయి. ఆ కింద ఆలయం, అందులో 2 చేతులు పైకెత్తి నేల చూపులు చూస్తున్న రాక్షసి చిత్రం ఉంది. ఈ చిత్రాలకు అర్థమేంటి? కపర్ది అడిగాడు. పాత్రో ఆ తామ్రపత్రాన్ని తీసుకుని అందులోకి చూస్తూ అన్నాడు. అవి ఎలిఫెంట్ హిల్స్. వాట్? అదిరిపడ్డారందరూ. ప్రస్తుతం మన ప్రయాణం అటేగా అన్నాడు బెల్హనుడు. అందుకేగా చెప్పిన వెంటనే నీతో బయలుదేరాను అన్నాడు పాత్రో. ఎలిఫెంట్ హిల్స్ దాటుకుని ఆవలకు వెళితే కౌళికాపురం వస్తుంది అన్నాడు బెల్హనుడు. ముందు ఎలిఫెంట్ హిల్ ఏరుకోవాలిగా అన్నాడు విశ్వంజీ. అవును, ఎక్కడున్నాయవి అడిగింది తపతి. తూర్పు కనుమలు దాటిన తర్వాత దట్టమైన అడవులు వస్తాయి. చాలా లోపలికి వెళ్ళాక ఎక్కడో ఉంటాయవి. వాటి గురించి వినటం చదవటమే గాని నేనెప్పుడూ వెళ్ళలేదు అన్నాడు బెల్హనుడు. అది ఎంతో ప్రమాదంతో కూడుకున్న పని అన్నాడు కపర్ది. అవునా? అక్కడికి చేరుకునే లోపల అడవిలో ఉండే భయంకరమైన క్రూర మృగాలు, అంతకంటే భయంకరమైన ఆటవికులు ఉన్నారంటారు. అవన్నీ మనకు ముందు తెలిసే బయలుదేరాం కదా కపర్ది చెప్పసాగాడు. సుమారు 3 ఏళ్ల క్రితం నేను, మరో 2 ప్రొఫెసర్లు, 3 రీసెర్చ్ స్టూడెంట్స్ కలిసి చింతలపాడు అనే ఫారెస్ట్ విలేజ్కి వెళ్ళాం. తూర్పు కనుమలు దాటాక 15 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే వస్తుంది చింతలపాడు. ఆ ప్రదేశంలో అతి పురాతనమైన శిలాజాలు దొరుకుతున్నాయని తెలిసి మేం వెళ్ళాం. దొరికాయా అడిగాడు బెల్హనుడు. దొరికాయి. అవి మొట్టమొదటి మానవ కుటుంబానికి చెందిన హోమో లేదా పిథికేంథ్రోపస్ లకి చెందినవి. మధ్య ప్లీస్టోసీస్కు చెందిన పిథికేంథ్రోపస్ మానవుడు ప్రపంచంలోని వివిధ సుదూర ప్రదేశాలలో సంచరించి ఎన్నో జాతులుగా గుర్తింపబడినవాడు. అతని శిలాజాలు ఇక్కడ లభించటం అద్భుతమైన విషయం. రెట్టించిన ఉత్సాహంతో చింతలపాడు అడవుల నుంచి మరింత లోపలికి చొచ్చుకుపోవాలని నిర్ణయించుకున్నాం. అయితే ఆ మార్గం ఎంతో దుర్గమమైనది. అయినా మా ప్రయత్నం మానలేదు. ముందుకు సాగాం. వాహనాలు ప్రయాణించేందుకు దారి లేదు. అన్ని చెట్లు, కొండరాళ్ళు, అగాధాలు. మా వాహనాన్ని ఓ చోట కప్పెట్టి కాలినడకన బయలుదేరాం. అలా 5-6 మైళ్ళు ప్రయాణించాక పాండ్రంగి దెబ్బ అనే ఆటవికుల గూడెం చేరుకున్నాం. నాగరీకులమని మమ్మల్ని వాళ్ళు శత్రువులుగా అడ్డుకుని ఎదిరించారు. ఎన్నో విధాలుగా వారికి నచ్చ చెప్పాం. మీకు మేము శత్రువులం కాదు అని తెలియజేస్తే అప్పుడు మమ్మల్ని నమ్మారు. మేము ఆంథ్రోపాలజిస్టులమని వాళ్ళకి చెప్పినా అర్థం కాదు. అందుకని పక్షుల గురించి, జంతువుల గురించి పరిశోధన చేయడానికి వచ్చామని అబద్ధం చెప్పాం. వాళ్ళ గూడెంలో 2 రోజులు విశ్రాంతి తీసుకుని ముందుకు సాగాలి అనుకున్నాం. అది తెలుసుకున్న వాళ్ళు ఆశ్చర్యపోయారు. ముందుకెళ్లటం ప్రమాదకరమని హెచ్చరించారు. మేం కారణం చెప్పమన్నాం. పాండ్రంగి దెబ్బకి 15 క్రోసుల దూరంలో కేదారకోన అనే గూడెం ఉందని, అక్కడి వాళ్ళు అత్యంత క్రూరులని, ఇతరులు తమ ప్రదేశాలకు వస్తే వారిని శత్రువులుగా భావించి బంధించుతారట. కాళ్ళు చేతులు నరికివేస్తారట. ఆ బాధకి శత్రువులు స్పృహ తప్పిపోకుండా వాళ్ళకి లేపనాలు పూసి వాళ్ళ కళ్ళెదుటే ఆ కాళ్ళు చేతుల్ని నిప్పుల్లో కాల్చి పీక్కు తింటారట. అది పూర్తి కాగానే గూడెం నాయకుడు శత్రువుల తలని నరికి ఒక ఊచకి బుచ్చి నిప్పు సెగలో వేడి చేసి బాగా కుచింపచేసి మెడలో హారంగా ధరిస్తారట. హారిబుల్! మై గాడ్! కేదారకోన తర్వాత వచ్చేది భైరవ కోనట. వాళ్ళు అంతకంటే క్రూరమైన వాళ్ళు. తమ ప్రదేశానికి వెళ్లిన వాళ్ళని గూడెం చుట్టూ ఉన్న 10 అడుగుల పొడవుండే ఈటెల్లాంటి దొంగలకు ముచ్చుతారు. వాళ్ళు చేసే హాహాకారాలు, కేరింతలు కొడుతూ చప్పట్లు చరుస్తూ ఆనందిస్తారట. కొంచెం కొంచెంగా ప్రాణం విడుస్తుంటే చుట్టూ చేరి వినోదిస్తారట. అలా చేయటం వల్ల ఇతరులెవ్వరూ తమ నెలవులకు రాకుండా ఉంటారని వాళ్ళ నమ్మకం. ఈటెలకు గుచ్చబడి మరణించిన శరీరాలు కుళ్ళిపోయి కంపు కొట్టకుండా ఉండటానికి అడవిలో దొరికే ఏవో ఆకుపసర్లు శత్రువుల మృతదేహాలకు పోస్తారట. తర్వాత కృషించిపోయిన ఎముకల పోగుల్ని తొలగించేస్తారట. ఓ గాడ్! వింటుంటే మతిపోతోంది అంది తపతి. కేదారకోన, భైరవకోన ఆటవికులను దాటి వెళ్ళగలిగితే వచ్చేది భయంకరమైన ఊపులున్న పూబొక్కపాడు. ఆ తరువాత ఎంత ప్రమాదకరమైన నెలవులున్నాయో వీళ్ళు చెప్పలేమన్నారు.
ఎలిఫెంట్ హిల్స్ చేరాలంటే భైరవకోన నుంచి ఎన్నో దువ్వులు ముందుకు పోవాలన్నారు. దువ్వులంటే అడిగాడు ఆర్య. అడవి దూరాన్ని వాళ్ళు దువ్వులుగా కొలుస్తారు. ఎలిఫెంట్ హిల్స్ ని ఏనుగుల కొండగా పిలుస్తారు. అది కూడా ఎంతో ప్రమాదకరమైన ప్రదేశం అని చెప్పారు వాళ్ళు. తిరిగి వచ్చేశాం ముగించాడు కపర్తి. అక్కడంతా శ్మశాన నిశ్శబ్దం అలముకుంది. డోంట్ వర్రీ మై ఫ్రెండ్స్, ఈ సమస్యలన్నింటినీ సులభంగా అధిగమించగల సత్తా ఉంది మనకి. ఎలా అడిగాడు విశ్వంజీ. ఆటవికుల ఆటల్ని అరికట్టగలిగే లేటెస్ట్ వెపన్స్ ఉన్నాయి. తెచ్చావా? సమయం వచ్చినప్పుడు వాటి గురించి చెప్తాను. నిధిని సంపాదించే విషయంలో ఎన్ని అడ్డంకులు ఏర్పడినా అధిగమించగలం అన్నాడు పాత్రో. రోట్లో తలపెట్టి రోకటిపోటుకు వెలుస్తావా అన్నాడు వనమాలి. ఆ రాగిరేకుల్లో చిత్రించి ఉన్న ఎలిఫెంట్ హిల్స్ లో మనిషి పాదం, 3 సూర్యబింబాలు, ఆ కింద ఆలయం, అందులో 2 చేతులు పైకెత్తి నేల చూపులు చూస్తున్న రాక్షసి. వీటి అర్థమేమై ఉంటుంది అడిగాడు కపర్తి. మనిషి పాదం నడకకి సంకేతం. ఇక 3 సూర్యబింబాలు 3 రోజులను సూచిస్తుంది అనుకోవచ్చు అంటూ ఆగాడు. అందరూ అతను చెప్పబోయే దాని గురించి ఆసక్తిగా చూస్తున్నారు. నాకు అర్థమైంది ఏమిటంటే, తర్వాత నిధిని చేరుకోవాలంటే కాలినడకనే ప్రయాణం చెయ్యాలని, 3 రోజులు ప్రయాణం చెయ్యాలని. అంటే ఒక సూర్యోదయాన ప్రయాణం మొదలుపెట్టి 2వ సూర్యోదయం 3వ సూర్యోదయం పూర్తిగా నడిస్తే ఆ రేకులో సూచించిన ఆలయాన్ని చేరతామన్నమాట. బహుశా ఆలయంలోనే ఎక్కడో నిధి నిక్షేపం చేయబడి ఉండాలి. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు అడిగాడు విశ్వంజీ. ఆలయాలలో ధనం దాచినప్పుడు దానికి కొన్ని సంకేతాలుంటాయి. ఆలయానికి ఉత్తర దిశన ద్వారం ఉన్నా, కుడికాలు ముందుకు చాచి ఉన్న ఆంజనేయ విగ్రహం ఉన్నా, తొండం కుడి చేతిలో ఉంచుకున్న వినాయక ప్రతిమ ఉన్నా అక్కడ నిధి నిక్షేపింపబడి ఉందన్నట్లు. ఇంకా పడమరకి తిరిగి ఉన్న పరమేశ్వరాలయం, 2 చేతులు పైకెత్తి నేల చూపులు చూస్తున్న రాక్షస ప్రతిమ, తుంబురమీడుతున్న శిల్పం, సగం స్త్రీ సగం పురుష రూపంలో ఉన్న ప్రతిమ, పైన మనిషి కింద సర్పం ఉన్న ప్రతిమ మొదలైనవి నిధులకు సంకేతాలు. అందరూ విస్మయంగా చూస్తున్నారు. బాగానే ఉంది, కానీ మన అన్వేషణ ఫలించి నిధి దొరికితే అడిగాడు వనమాలి. అందరం సమభాగాలుగా పంచుకుందాం అన్నాడు పాత్రో. నిదంటే బంగారు ఆభరణాలు, వజ్ర వైడూర్యాల లాంటివేనా అడిగాడు విశ్వంజీ. నిధి అంటే ఒక సంఖ్య. మన పూర్వీకులు 1, 10, 100, 1000, లక్షలు, కోట్లు, 100 కోట్లు లెక్కించిన తర్వాత శంఖం, మహాశంఖం, పద్మం, మహాపద్మం, భూరి, మహాభూరి అలా లెక్కించేవారు. ఆ వరుస క్రమంలో నిధి 32దవుతుంది. అలాంటి నిధి దొరికితే మన సంపద రోజురోజుకి పెంచుకుంటున్న బిల్ గేట్స్నే దాటిపోవచ్చు అన్నాడు పాత్రో. అందరూ నవ్వారు. ఇదంతా నమ్మలేకపోతున్నాను అన్నాడు ఆర్యమిత్ర. రాజులు రాణులు ఈ భూమి మీద ఉండటం ఎంత నిజమో, వాళ్ళు నిక్షిప్తం చేసిన నిధులు కూడా అంతే నిజం. కాలంలో బ్యాంకులు ఉండేవి కావు. శత్రువులు దండయాత్రలు జరిపినప్పుడు రాజులు తమ ధనరాశుల్ని కోటల్లో, కొండల్లో, అడవుల్లో దాచించేవారు. అలా దాచేటప్పుడు ఎన్నో గుర్తులు, ఆధారాలు కల్పించేవారు. తాము యుద్ధంలో శత్రురాజులను ఓడిస్తే సరి, లేదా ఆ నిధులు తమ వారసులకు మాత్రమే దక్కాలని జంతు చర్మాలపైన, రాతి స్తంభాలపైన, చెక్క వస్తువులపైన, తామ్రపత్రాలపైన ఆ నిధులకు సంబంధించిన రహస్య మార్గాన్ని చిత్రించేవారు. వాటి ఆధారంగానే ఎన్నోసార్లు ట్రెజర్ హంట్స్ జరిగాయి చెప్పాడు పాత్రో. ట్రెజర్ హంట్స్? నిధులు దొరికిన వైనాలుగా అడిగాడు కపర్తి. వైనా? మీలో ఎవరైనా రాకాసు గుహల పేరు విన్నారా అడిగాడు పాత్రో. రాకాసు గుహలు? ఎస్, విన్నాం అన్నాడు బెల్హనుడు. విశ్వంజీ. నందికొండ, శ్రీశైలం మధ్యనున్న ప్రాంతాల్లో కృష్ణా తీరాన్ని ఆనుకునే ఉన్నాయి రాకాసు గుహలు. చారిత్రక ప్రసిద్ధి పొందినవి. సుమారు 3000 సంవత్సరాలకు పూర్వం నాగ, యక్ష, పుండ్ర, పులింద జాతుల వారు అక్కడ జీవించేవారు. వీరంతా ఉత్తరాది పాలకుల దాడుల్ని సమైక్యంగా ఎదుర్కొనేవారు. పాత్రో ఆగి మంచినీళ్లు తాగాడు. టీ కలపమంటారా అడిగింది తపతి. నో థ్యాంక్స్. నేను మిమ్మల్ని హింసించటం లేదు కదా అడిగాడు పాత్రో. నో, వెరీ ఇంట్రెస్టింగ్, చెప్పు అన్నాడు కపర్తి. ఆ కాలంలోనే వింధ్య పర్వతాలకు దక్షిణ తీరంలోని నర్మదా, తపతి నదుల దిగువ భాగమంతా దండక అనే పేరుతో పిలువబడే అరణ్యం ఉండేది. దాన్ని ఆనుకుని కుంభవతి నగరం ఉండేది. దాన్ని క్షుద్ర కాళింగుడనే రాజు పాలించేవాడు. అతని రాజ్య విస్తరణ కాంక్షతో నాగ, యక్ష, పుండ్ర, పులింద జాతుల మీదకు దండెత్తొచ్చాడు. ఆ సమయంలో వారు తమ సంపదల్ని రాకాసి గుహల్లో భద్రపరిచారు.
యుద్ధంలో మరణించిన తమ వారిని రాకాసి గుహల్లోనే సమాధి చేశారు. అవి ఈజిప్టు పిరమిడ్స్ను పోలి ఉంటాయి. యుద్ధం ముగిసింది. కాళింగుడు జయించాడు. చావగా మిగిలిన శత్రువులను బంధించాడు. వాళ్ళు చెరసాలలో ఏళ్లకేళ్లు మగ్గి మరణించారు. దాంతో నాగ, యక్ష, పొండ్ర, పులిందులు శత్రుశేషం లేకుండా అంతమైపోయారు. వారు నిక్షిప్తం చేసుకున్న అపార ధనరాశులు రాకాసి గుహల్లోనే ఉండిపోయాయి. తిరిగే కాలచక్రంలో క్షుద్రకాళింగుడు వార్ధక్యంతో మరణించాడు. కాలక్రమేణా అతని రాజ్యం ముక్కలు చెక్కలైపోయింది. ఎలా? శత్రురాజుల దాడులు, ప్రకృతి వైపరీత్యాలతో కుంభవతి నగరం నామరూపాలు లేకుండా పోయింది. చరిత్రలో జరిగే పరిణామాలు ఎప్పటికీ మాసిపోవు. కాలం అనే క్యాన్వాస్ మీద దాని గుర్తులు ఎక్కడో ఓ దగ్గర ముద్రితమై ఉంటాయి. అదేవిధంగా నాగ, యక్ష, పొండ్ర, పులిందుల గురించి, కాళింగుడి గురించి ఒక ట్రెజర్ హంటర్స్ బృందానికి తెలిసింది. అది 1922 సంవత్సరం. వాళ్ళు రాకాసి గుహల్లోని భూమి పొరల్లో దాగి ఉన్న పిరమిడ్స్ను పెకలించి అందులో నిక్షిప్తం చేయబడిన అపారమైన ధనరాశులను పొందారు. అప్పటి వరకు నాగరిక మానవులెవ్వరికీ రాకాసి గుహలున్నాయనే తెలియదు. ఆ ట్రెజర్ హంటర్స్ వల్లే ఈ సంగతి ప్రపంచ దృష్టికి వచ్చింది. దాంతో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ రంగంలోకి దిగింది. ఆ గుహల్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసింది. అక్కడ నాగ, యక్ష, పొండ్ర, పులిందుల మమ్మీలు, వారి జీవన విధానాన్ని తెలియజేసే వివరాలు స్వల్పంగా లభించాయి. ట్రెజర్ హంటర్స్ పట్టుకుపోగా మిగిలిన నాణాలు, కంచు విగ్రహాలు, రకరకాల పాదరక్షల వంటివి దొరికాయి. భూమి పొరల్లో నిర్మించిన పిరమిడ్స్ మెహబూబ్ నగర్, కరీంనగర్, రెంపాల, పెదగంజాల, గుంటూరులతో పాటు కొన్ని మన్యం ప్రాంతాల్లోనూ కనిపించాయి. హైదరాబాద్ హష్మత్పేట పోయే రోడ్లోనూ, మౌలాలి కొండ గుట్టల్లోనూ కనుక్కోబడ్డాయి. అయితే ఈ పిరమిడ్స్లో మమ్మీలు కానీ ధనరాశులు కానీ లభించలేదు. 9 కావస్తోంది అన్నాడు కపర్తి. లెటస్ హ్యావ్ డిన్నర్ అన్నాడు బెల్హనుడు. పాత్రో తామ్రపత్రాన్ని, తాళపత్రాన్ని సూట్ కేసులో భద్రపరిచి తన లగేజ్ దగ్గర పెట్టుకున్నాడు. టిండ్ ఫుడ్, పేపర్ ప్లేట్స్, వాటర్ బాటిల్స్ అందరికీ మధ్యలో ఉంచింది తాపతి. టిండ్ ఫుడ్ కంటైనర్స్ ఓపెన్ చేసి పెట్టాడు. అందరూ ఎవరికి కావలసినవి వాళ్ళు తినసాగారు. నిధుల అన్వేషణ అనేవి సినిమాల్లోనూ పుస్తకాల్లోనూ తెలుసుకోవటం, అది కథగానే అనుభూతి చెందటం తప్ప నిజ జీవితంలో అలా నిధులు పొందిన వారెవరైనా ఉన్నారా? అడిగాడు ఆర్య. ఉన్నారు. 11వ శతాబ్దంతో కళింగపురాన్ని పాలించిన రాజులు బ్రిటిష్ వారి దాడుల సమయంలో తమ కోశాగారంలో నిధుల్ని భీమిలి, ఎర్రమట్టి దిబ్బల్లో నిక్షిప్తం చేశారు. ఎర్రమట్టి దిబ్బల్ని మీరంతా చూసే ఉంటారు. ప్రపంచంలోని అరుదైన ప్రదేశాలలో ఎర్రమట్టి దెబ్బలు కూడా ఒకటి. విశాలమైన ఆ ఎర్రమట్టి దెబ్బల్లో ఎక్కడో అతి రహస్యంగా భద్రపడిన ఆ నిధుల్ని కనుగొనటానికి కళింగపురం రాజులు లిఖించిన సంకేతార్థాల రాగి శాసనాలు ఎవరికో దొరికాయి. వారు ఆ శాసనాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఆ నిధిని చక్కగా తస్కరించారు. ఇది ఎప్పటి మాట? అడిగాడు బెల్హనుడు. 20-30 ఏళ్ల క్రితం. అంటే ఈ మధ్యనన్నమాట. అవును. ఇంకో సంఘటన దాదాపు 700 సంవత్సరాల క్రితం. జైసల్మేర్ని పాలించిన ప్రతాప్ సింగ్ అనే రాజు కుటుంబం కలహాల వల్ల తన నిధిని ఇతరులకు సొంతమవ్వకూడదని జైసల్మేర్కు ఉత్తరాన ఉన్న అడవుల్లో నిక్షిప్తం చేసి కొన్ని గుర్తులు పెట్టి శిలా, రాగి శాసనాలు రాయించాడు. తన వారసులకు ఆ నిధులు చెందాలని అతను తలచినా అవి ముంబైలోని కొందరు ఆర్కియాలజిస్టులకు దొరికాయి. అసలు రాజులు నిధుల్ని దాయటం ఎందుకు? వాటి సంకేతాల రూపంలో శాసనాలు రాయించటం ఎందుకు? తమ కుటుంబీకులకే తెలుపుకుంటూ ఉండవచ్చును కదా అడిగింది తపతి. దీని వెనుక చాలా పెద్ద తతంగమే ఉంటుంది. ఏమిటి అన్నట్లుగా చూశారందరూ. ప్రతి రాజవంశానికి, అది ముఖ్యంగా రాజ్యాధినేతలకి, వాళ్ళు పట్టాభిషక్తులయ్యేటప్పుడు రాజమకుటం, వీర కరవాలం, రాజ్యం యొక్క నైసర్గిక స్వరూపాలు తెలిపే లిఖిత పత్రంతో పాటు వాళ్ళ వంశాచారం ప్రకారం పూజించే ఎలవేల్పు చిహ్నం, వారి నక్షత్రం, గోత్రాదులను తెలిపే రాగి శాసనం ఇవన్నీ ఇస్తారు. వీటన్నింటినీ ఆధారం చేసుకుని ఆపత్కాలంలో ఆ రాజ్యాధినేత తను భద్రపరిచిన అపారమైన నిధి నిక్షేపాల్ని శిలా, రాగి శాసనాల ద్వారా కనుగొనే మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు. నిజానికి శాసనాలు బహిరంగంగా ఉండవు. రాజ్యాధినేత తనకు అనువుగా ఉన్న ప్రదేశంలో పాతిపెట్టడమో దాయటమో జరుగుతూ ఉంటుంది. పరిస్థితులు సవ్యంగా ఉంటే యుద్ధాలలో విజయాన్ని సాధించి ఆ నిధుల్ని వెనక్కి తెచ్చుకుంటారు. లేకపోతే పట్టమహిషి ద్వారా తన సంతతికి ఆ సమాచారం తెలిసి వాళ్ళు ఆ నిధిని సొంతం చేసుకుంటారు.
అలా కాక శత్రువుల దాడిలో రాజవంశం మొత్తం అంతరించిపోతే ఆ రాజ్యాధినేత లిఖించిన శిలారాగి శాసనాలు భూస్థాపితమైపోతాయి. కొన్ని వందల ఏళ్ల వరకు వాటికి మోక్షం ఉండదు. ఏ ఆర్కియాలజీ వాళ్ళ తవ్వకాల్లోనూ బయటపడటం జరుగుతుంది. శిలారాగి శాసనాలు ఎవరు చెక్కుతారు? అడిగాడు వనమాలి. పూర్వకాలంలో అందుకోసం నిపుణులు ఉండేవారు. ప్రత్యేక శాస్త్రము ఉండేది. రాజు తాను నిధిని దాచిన ప్రదేశం, రూపురేఖలు, అక్కడికి చేరుకునే విధానం వివరిస్తే ఆ సమాచారాన్ని సంకేతాల రూపంలో లిఖించేవారు. ఒకవేళ రాజు ద్వారా ఆ సంగతి తెలుసుకున్న ఆ శాసన తయారీ నిపుణుడే రహస్యంగా వెళ్ళి ఆ నిధిని చేజిక్కించుకుంటే అలా కూడా జరగచ్చు. అయితే ఏ రాజు కూడా ఒక్క నిపుణుడితోనే శాసనాన్ని మొత్తం లిఖింపజేయడు. కొంత భాగం ఒక నిపుణుడి దగ్గర లిఖిస్తే ఆ లిఖించిన భాగాన్ని ఒక ప్రత్యేకమైన లేపనం ద్వారా కనుమరుగయ్యేలా చేసి మరికొంత భాగం వేరొక నిపుణుడి చేత లిఖింపజేసేవారు. ఆ తరువాత ఇంకొకరి చేత. ఇదంతా రాజు సమక్షంలోనే జరిగేది. అంతేకాకుండా కొందరు రాజులు స్వయంగా శాసన లిఖిత శాస్త్రాన్ని అధ్యయనం చేసి తామే స్వయంగా ఆయా శాసనాల్ని లిఖించి భద్రపరిచేవారు. వెరీ ఇంట్రెస్టింగ్ అన్నాడు విశ్వంజీ. రాజ్యాధినేత ఒక్కడే నిధిని మోసుకుపోలేడు కదా, అలాంటప్పుడు ఇతరులు అంటే సైనికుల సాయం తీసుకునేవారా? అడిగాడు కపర్తి. తమకెంతో నమ్మకస్తులైన వారి సాయం తీసుకునేవారు. సాధారణంగా నిధులున్న చోటికి మనలాంటి సామాన్యులు వెళ్ళలేరని, అక్కడ ఏవో శక్తులుంటాయని చదివాను. నిజమేనా? అడిగింది తపతి. నేను విన్నాను. నిధిని దాచిన రాజు ఆ నిధి తన వారసులు కాని వారు తస్కరించకూడదని ఆ ప్రదేశాన్ని మంత్రశక్తితో దుర్భేద్యపూరితం చేయిస్తాడని అంటారు. అందుకోసం తమ ఆస్థాన మంత్రగాళ్లచే మంత్రశక్తి ద్వారా రక్షణ కవచాన్ని ఏర్పాటు చేయిస్తాడట. మరి మనం అక్కడికి ఎలా వెళతాం? అడిగాడు వనమాలి. ఎప్పటి పరిస్థితులను బట్టి నమ్మనక్కర్లేదు, చెప్పాడు పాత్రో. అలా కొట్టిపారేయకు. మంత్రం అంటే మూఢనమ్మకం కాదు. మంత్రం అంటే ఓ కోడ్. నేటి ఆధునిక యుగంలో కోడ్ని ఎలా ఉపయోగిస్తున్నామో పూర్వకాలంలో ఆయా పనులకు తత్సంబంధమైన మంత్రాలు ఉపయోగించేవారు అన్నాడు వనమాలి. గుడ్. రచయితలు అందరిలాగానే నువ్వు చెప్పావు. మనం వెళ్ళబోయే ప్రదేశం మంత్రశక్తితో దిగ్బంధం చేసి ఉన్నా పర్వాలేదు. ఎందుకంటే ఆ మంత్రశక్తిని ఛేదించుకుని నిధిని చేరుకునే మంత్రం నాకు వచ్చు, చిద్విలాసంగా అన్నాడు పాత్రో. ఏమిటి, నీకు మంత్రాలు కూడా వచ్చా? అడిగాడు బెల్హనుడు. మంత్రాలంటే మంత్రతంత్ర విద్యలేం రావు. నిధికి సంబంధించినంత వరకు వచ్చు అంతే. ఒక మంత్రం చెప్పు, వినాలనుంది ఉత్సాహంగా అన్నాడు కపర్తి. మంత్రస్య నిర్వీర్య స్వాహా కురుకురుకు ప్రవేశాతి విఘ్నం భగ్నమహస్య ప్రవేశం శాంతం శాంతః. మై గాడ్, నువ్వింత నిష్ణాతుడువని అనుకోలా అన్నాడు విశ్వంజీ. సార్, మంత్రార్థం చెప్పండి ప్లీజ్ అడిగాడు ఆర్య. ఆది మంత్రస్య నిర్వీర్య స్వాహా కురుకురుహు అంటే నిధిని దాచేటప్పుడు ప్రతిష్ఠించిన మంత్రం నిర్వీర్యమైపోవాలని. ప్రవేశాంతి విఘ్నం భగ్నమహస్య ప్రవేశాం శాంతం శాంతః అంటే ప్రవేశానికి మంత్రం వల్ల కలిగే విఘ్నం భగ్నమైపోవాలని, ప్రవేశం శాంతంగా జరగాలని అర్థం. ఈ మంత్రాలు నీకెలా తెలిసాయి? తాళపత్రాల్లో దొరికాయి. అయితే ఇంకేం, మనకి ఏ అడ్డు ఆటంకం లేనట్లే అన్నాడు విశ్వంజీ. తొందరపడకు. ఇప్పటి వరకు మనం ఊహించినట్లే జరిగాయి కనుక మనం వాటిని తేలిగ్గా అధిగమించాం. అడవి లోపలికి వెళ్లిన కొద్దీ మనమేమాత్రం ఊహించని ప్రమాదాలు ఎదురవుతాయి. ఇక్కడి నుంచి అనుక్షణం ఎలర్ట్గా ఉండాల్సిందే అన్నాడు కపర్తి. అవును అన్నట్లుగా తల పంపించాడు బెల్హనుడు. డిన్నర్ ముగించి లేచారు అందరూ. ఈరోజు ముందుగా నేను వనమాలి క్యాంప్ గార్డ్ చేస్తాం. నువ్వు కపర్తి నెక్స్ట్ షిఫ్ట్ అన్నాడు బెల్హనుడు. విశ్వంజీ తలూపాడు. బెల్హనుడు ఒక మెషిన్ పిస్టల్ని వనమాలికి అందించి రెండోది తన దగ్గర పెట్టుకున్నాడు. గుడ్ నైట్, మేము సరిగ్గా 2ంటికి లేపుతామంటూ బెల్హనుడు బయటకు నడిచాడు. వనమాలి అనుసరించాడు. అందరూ స్లీపింగ్ బ్యాగ్స్ తీసుకుని నిద్రకు ఉపక్రమించారు. బయట వెన్నెల పుచ్చపువ్వులా కాస్తోంది. వాతావరణం చల్లగా కొంచెం చలిగా ఉంది. అప్పుడప్పుడు క్రూర మృగాల అరుపులు దూరం నుంచి వినిపిస్తున్నాయి. ఆకాశం చెంకీల చీర కట్టుకున్నట్లు తారకలతో గగదగా మెరిసిపోతోంది. వెన్నెల వెలుగులో ఎండు కట్టెల్ని ఏరి టెంట్ ముందు వేసి నిప్పు వెలిగించాడు బెల్హనుడు. మంట ముందు కూర్చున్నారిద్దరు. ఇంగ్లీష్ పిక్చర్స్ లో చూశాను ఇలాంటి సంఘటనలు. ఇలా అనుభవంలోకి వస్తాయని నేనెప్పుడు అనుకోలేదు. జీవితం అంటే అంతే, మనం ఎప్పుడు ఊహించని ట్విస్టులతోనే సాగుతుంది. వనమాలి నవ్వాడు. రచయితకి ట్విస్టుల గురించి చెప్పాలా?
నవ్వాడు బెల్హనుడు. మనం బయలుదేరిన పర్పస్ వేరు. కౌళికాపురం చేరి అతీత శక్తుల్ని సాధించాలని, తంత్రం తెలుసుకోవాలనిను. మధ్యలో పాత్రో ప్రపోజల్ మీది గురించి. ఈ రెండు సాధించగలమంటావా? ఒకే దెబ్బకు రెండు పెట్టలన్నట్లు పాత్రోదారి మనదారి ఒకటేగా. ముందు పాత్రో పని. ఎలిఫెంట్ హిల్స్ మధ్యలో నిధులున్నాయంటున్నాడు. అవి దాటి ఆవల వైపుకు వెళితే కాని మనం కౌళికాపురం చేరుకోము. నిజమేలే కాని నిజంగా నిధి దొరుకుతుందంటావా? ఒకవేళ దొరికిందే అనుకో, అవన్నీ మనం ఎట్లా మోసుకుపోగలం? బెల్హనుడు నవ్వాడు. 100 సమస్యలకు 200 పరిష్కారాలుంటాయి. అసలు అంతవరకు రానివ్వు. హఠాత్తుగా ఏదో శబ్దం. మరుక్షణం బెల్హనుడు ఎలక్కై లేచి నిలబడ్డాడు. వనమాలి కూడా లేచి పిస్టల్ మీద చెయ్యి వేశాడు. 2-3 పరిగెడుతున్నట్లుగా సవ్వడి. శబ్దం వచ్చిన వైపు పిస్టల్స్ గురిపెట్టారిద్దరు. అటే చూస్తున్నారు. కొన్ని క్షణాల తర్వాత 3 ట్రైబల్స్ చెట్ల మధ్యలోంచి బయటికి పడి వారి ముందుకొచ్చారు. తమ వైపు తుపాకులు గురిపెట్టబడిన 2 వ్యక్తుల్ని చూసి అవాక్కైనట్లుగా నిలబడిపోయారు. రచించాల దొర, మమ్మల్ని కాల్చకండి దొర. ఎవరు మీరు? అడిగాడు బెల్హనుడు. ఎన్నెల రేకులని వీటిని ఏటాడడానికి వచ్చినాం, తప్పైపోనాది అంటూ చేతుల్లో ఉన్న చెవుల పిల్లలను చూపించారు. సరే భయపడకండి, మిమ్మల్ని చెయ్యం అంటూ పిస్టల్స్ దించేశారు. తమరు వీటిని భోంచేస్తారా దొరా? ఓ ట్రైబల్ అడిగాడు. ఎప్పుడూ తెల్లేదు మరి అన్నాడు బెల్హనుడు. మా రుచిగా ఉంటాయి దొరా. నా మాట నమ్మకపోతిరో ఏడనే వీటిని కాల్చి చూపిస్తా అంటూ గబగబా మంట దగ్గరకొచ్చి చచ్చిన కుందేలి చర్మం వచ్చి గబగబా కాల్చసాగాడు. బెల్హనుడు వనమాలి చూస్తూ ఉండిపోయారు. 10 నిమిషాల్లో దోరగా కాల్చిన కుందేటి నడుం భాగాన్ని బెల్హనుడు చేతికిచ్చాడు. బెల్హనుడు దాన్ని కొరికి రుచి చూశాడు. కరకరలాడుతూ మంచి టేస్ట్గా ఉంది. తిను, చాలా బాగుందంటూ వనమాలి చేతికిచ్చాడు. వనమాలి చిన్నగా కొరికి రుచి చూశాడు. బాగున్నట్టే ఉంది. కొంచెం కొంచెంగా మిగతాది కూడా తినేశాడు. దొరకి బాగా నచ్చినట్టుండాది. మరొకటి కాల్చేయనా దొర? వద్దు, మీరు కష్టపడి వేటాడుకున్నవి మీ ఇంటికి పట్టుకెళ్ళండి. వాళ్ళు తినాలిగా, మాకేమో కడుపులు నిండిపోయి ఉన్నాయి. అవును దొర. వీటిని ఎలా వేటాడతారు? అడిగాడు వనమాలి. చెప్తా దొర. ఇవి వెన్నెల రాత్రిలో మా చెడ్డ జోరుగా తిరిగాడుతాయి దొర. అవి మామూలు ఏళ్ల కన్నా కూసింత మత్తుగా జోగుతాయి. అప్పుడు వీటిని ఏటాడటం చాలా సులువు. ఇదిగో ఈ బాణాకర్రతో వీటిని కొట్టి ఆటాడతాం దొర. సరిపోండి, సెలవు దొర అని దండాలు పెడుతూ గిరిజనులు 3 చెట్లలోకి వెళ్లి కనుమరుగైపోయారు. ఉదయం 6:30 అయింది. అందరూ కాలకృత్యాలు ముగించుకుని బ్రేక్ఫాస్ట్ తీసుకున్నారు. సరంజామా అంతా సర్దుకుని బయలుదేరారు. సూర్యుడు ఇంకా తీక్షణుడు కాలేదు. రాత్రి కురిసిన మంచు బిందువులు పచ్చని ఆకుల మీద తెల్లటి ముత్యాల్లా మెరుస్తూ దర్శనమిచ్చాయి. ఎత్తైన టేకు, సైప్రస్ వృక్షాల మీద నుండి భరద్వాజ పక్షుల అరుపులు విధాత వినిపిస్తున్న సంగీతంలా ఆహ్లాదంగా ఉంది. ఎటు చూసినా ప్రకృతి పచ్చగా కళకళ్లాడుతూ ఏ చిత్రకారుడో తన కుంచె కొనలతో ఆకుపచ్చ వర్ణాన్ని అద్దినట్లుగా ఉంది. నిజమైన అందాల్ని చూడాలంటే అడవిలోకి రావాల్సిందే అన్నాడు వనమాలి. అన్నట్లు టేప్ రికార్డు తెచ్చాం కదా, ఓసారి పెట్టుకో అన్నాడు విశ్వంజీ. అవన్నీ ఎప్పుడు వినేవేగా. మనం పూర్తిగా అడవిని ఎంజాయ్ చేయాలంటే మరో దృష్టి ఉండకూడదు అన్నాడు పాత్రో. ఎంజాయ్మెంట్ కొద్దిసేపే, ఏ ప్రమాదం వాటిల్లుతుందోనని ఓ పక్క టెన్షన్ ఉంటుంది అన్నాడు వనమాలి. బెల్హనుడు నవ్వాడు. రచయితలు సున్నిత మనస్కులు. మీరు ఎక్కువగా ఆలోచించకండి. అంత పెద్ద పెద్ద ప్రమాదాలేం ఉండవు. చిన్నవి తప్పదు, ఎదుర్కోగలం. ప్రమాదం చిన్నదైనా పెద్దదైనా చెప్పి రాదుగా. హఠాత్తుగా ఆగిపోయాడు బెల్హనుడు. ఏమైంది అడిగాడు వనమాలి. ఏదో చెడు వాసన వస్తోంది, గమనించండి. నిజమే అన్నారందరూ ముక్కు లెగబీలుస్తూ. అంటే ఈ పరిసరాలలో ఏదో జంతువు చంపబడిందన్నమాట. అది కొన్ని రోజుల క్రితం అన్నాడు బెల్హనుడు. అవును అన్నాడు కపర్ది. అంటే ఈ చుట్టుపక్కల ఏదో క్రూర మృగం ఉండి ఉంటుంది. పులి, సింహం లాంటి జంతువులు ఓసారి వేటాడి తిన్నాక మళ్ళీ 5-6 రోజుల వరకు భోజనం చెయ్యవు. ఇక్కడ చెడు వాసన వస్తోందంటే వేట జరిగి 5-6 రోజులై ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ దానికి ఆకలయ్యే టైం. అది ఈ పరిసరాల్లోనే ఉండొచ్చు. మనం కానీ దాని కళ్ళబడ్డామో మనమే దాడి చేయొచ్చు. కనుక ఎంతో తొందరగా ఈ ప్రదేశాల నుంచి దూరంగా వెళ్ళిపోవటం మంచిది. అందరూ నడక వేగాన్ని పెంచారు. కొంత దూరం వెళ్ళాక కనపడింది ఓ బీభత్స దృశ్యం. ఓ అడవి దున్న నేల మీద పడి ఉంది. దాని తల, కాళ్ళు, వీపు దగ్గర కొంత భాగం తప్ప మిగిలిందంతా ఏ క్రూర మృగమో తినేసి ఉండాలి. ఎముకలు, పేగులు, గడ్డకట్టిన రక్తం. ఆ దృశ్యాన్ని చూసిన వాళ్లకు బళ్ళున వాంతి రావలసిందే.
ముక్కు మూసుకుని తలలు పక్కకు తిప్పుకుని గబగబా నడిచారు అందరూ. ఎటు నుంచి ఏ క్రూర మృగం వచ్చి పడుతుందో అన్నట్లు వనమాలి కపర్ది పదే పదే దిక్కులు చూస్తూ నడవసాగారు. సూర్యుడు నడినెత్తి మీదకు వచ్చే వరకు ఎక్కడా ఆగలేదు. 12 అయింది. మరో 10 నిమిషాలు నడిచాక బాగా చదునుగా విశాలంగా ఉన్న ఓ గుట్టలాంటి ప్రదేశం వచ్చింది. ఇక్కడ రెస్ట్ తీసుకున్నామంటూ బెల్హనుడు చెట్టు కిందకి దారి తీశాడు. అందరూ భుజాలకున్న లగేజ్ని దింపి చెట్టు మొదట నానుకుని కూర్చున్నారు. తపతి సోలార్ హీటర్ తీసి టీ ప్రిపేర్ చేసింది. అందరూ తాగసాగారు. హఠాత్తుగా చెట్టు మీద నుంచి పక్షులు అరవటం ప్రారంభించాయి. అవి ఏవో కలకలంగా కర్ణ కఠోరంగా వినిపించసాగాయి. అందరూ తలలు పైకెత్తి చూశారు. 100 ఏళ్ల నాటి వృక్షం అది. శాఖోపశాఖలుగా విస్తరించి ఉన్న ఏదో పేరు తెలియని వృక్షం. చెట్టు మీద కొమ్మల్లోకి ఎగబాకుతూ కనిపించింది ఓ కొండ చిలువ. అది గమనించి కాబోలు చెట్టు మీద గూడు కప్పుకున్న పక్షులన్నీ గోలగోలగా అరుస్తున్నాయి. బెల్హనుడు పిస్టల్ తీసి గురిపెట్టి కాల్చాడు. క్షణంలో కొండ చిలువ కింద పడింది, రక్తమోడుతూ. కాసేపటికి చలనరహితమైంది. పక్షులన్నీ చల్లా చెదురుగా ఎగిరిపోయాయి. ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండలేం, పదండి అన్నాడు పాత్రో. లంచ్ తీసుకోవచ్చనుకున్నా అన్నాడు విశ్వంజీ. అవును, ఆకలిగా ఉంది అన్నాడు కపర్ది. ఏదైనా చలమ కనపడుతుందేమో, ఆగుదాం అన్నాడు బెల్హనుడు ముందుకు దారి తీస్తూ. అరగంట తర్వాత ఓ కొలను కనపడింది. అందులో నీళ్లు స్వచ్ఛంగా కనపడుతున్నాయి. కొలను అడుగు భాగం కూడా కనిపిస్తూ ఆహ్లాదంగా ఉంది. లంచ్ బ్రేక్ అంటూ బెల్హనుడు కొలను గట్టు మీద కూర్చున్నాడు. ఆర్య బ్లాంకెట్ తీసి పరిచాడు. పొలంలోకి దిగి ముఖం కాళ్ళు చేతులు కడుక్కుని ఫ్రెష్ ఫీల్ అవుతూ వచ్చి లంచ్ కోసం రెడీ అయ్యారు. ఎండ నిప్పులు చెరుగుతున్నా చుట్టూ పచ్చటి వాతావరణం ఉండటంతో ఆ వేడి పెద్దగా తెలియటం లేదు. అందరూ భోజనాలు కానిచ్చారు. తపకి అన్నీ సర్దేసింది. అలసటగా ఆ బ్లాంకెట్ మీద వాలారు అందరూ. అలాగే కళ్ళు మూతలు పడసాగాయి. మీరంతా ఓ కొనుకు తీయండి, మేం కాపలా ఉంటాం అన్నాడు ఆర్యమిత్ర. ఓకే, మీకు ఒంటరితనాన్ని కేటాయిస్తున్నాం, బీ హ్యాపీ అన్నాడు కపర్ది ఆర్యని తపతిని చూస్తూ. ఇద్దరూ నవ్వేశారు. అదిగో ఆ చెట్టు పంగల్లో కూర్చుంటాం, అక్కడకు 10 అడుగుల దూరంలో పెద్ద వృక్షాన్ని చూపిస్తూ. అలాగే, అప్పుడప్పుడు మా మీద కన్నేయండి. ఈ లోకంలోని రంగుల హరివిల్లుని తాకుతూ మర్చిపోవద్దు మమ్మల్ని అన్నాడు వనమాలి. అందరూ నవ్వేశారు. కాసేపట్లో అందరూ గురకపెట్టి నిద్రపోసాగారు. అలసట కటిక నేలని పట్టుకాన్పుగా చేస్తుంది కాబోలు. సరిగ్గా అరగంటకు లేచాడు బెల్హనుడు. చుట్టూ చూశాడు. కార్పెట్ మీద అందరూ ఆదమరచి నిద్రిస్తున్నారు. తల తిప్పి చెట్టు వైపు చూశాడు. అక్కడ విశాలంగా ఉన్న చెట్టు పంగలో ఒదిగి కూర్చున్న ఆర్యమిత్ర ఒళ్ళో తల పెట్టి ముడుచుకొని కూర్చునే నిద్రపోతోంది తపతి. ఆర్యమిత్ర పైకొమ్మ మీద తల ఆనించి ఓ చేత్తో తపతి తలను పొదుపుకొని నిద్రపోతున్నాడు. బెల్హనుడు అందరినీ నిద్రలేపాడు. మాట్లాడొద్దని సైగ చేసి ఆర్య తపతుల వైపు వేలు పెట్టి చూపెట్టాడు. అందరి పెదాలు విచ్చుకున్నాయి. ఓహో, అపురూపమైన సీన్ అన్నాడు వనమాలి. గబగబా కపర్ది కెమెరా తీసి పొజిషన్లో ఉంచి 2 యాంగిల్స్లో స్నాప్స్ లాగాడు. కెమెరాని కవర్లో ఉంచి దాచాడు. వాళ్ళకి చెప్పకండి, మనం తిరిగి వెళ్ళాక ఈ ఫొటోస్ ఇచ్చి సర్ప్రైజ్ చేద్దాం అన్నాడు బెల్హనుడు. గంటకు మన కానుక. అలాగే అన్నారు అందరూ. అందరూ లేచి గబగబా సామాన్లు సర్దేశారు. పొలంలో దిగి కడుపారా నీళ్లు తాగారు. లగేజ్ భుజానికి ఎత్తుకున్నారు. వాళ్ళిద్దరినీ లేకుండా వెళదామా? అవును అన్నాడు బెల్హనుడు. అదేంటి? ఆశ్చర్యపోయాడు కపర్ది. జోక్ చేద్దాం. అందరికీ నవ్వొచ్చింది. అదేంటి జోక్ పేల్చకుండానే నవ్వొస్తుంది అడిగాడు బెల్హనుడు. పేలబోతుంది కదా అని. సరే ఇట్రండి అంటూ బెల్హనుడు దూరంగా ఉన్న పెద్ద మర్రి చెట్టు వైపు నడిచాడు. అందరూ అనుసరించారు. మర్రి చెట్టు చాటుగా నిలబడి బెల్హనుడు చిన్న రాయి తీసుకుని విసిరాడు. అది వాళ్ళకు దూరంగా పడింది. మళ్ళీ ఇంకోటి విసిరాడు. ఈసారి గురి తప్పలేదు. ఆర్య భుజానికి తగిలింది. ఉలిక్కిపడి లేచాడు ఆర్య. చుట్టూ చూశాడు. గాబరాగా తపతిని తట్టి లేపాడు. ఇద్దరు కిందికి దూకారు. చుట్టూ చూశారు. ఎవరూ కనపడలేదు. వాళ్ళిద్దరి ముఖాలు పాలిపోయాయి. ఏదో మాట్లాడుకోసాగారు. బహుశా మనల్ని తిట్టుకుంటున్నారేమో అన్నాడు కపర్ది. లేకుండా వెళ్ళిపోయామని అనుకుంటున్నట్టున్నారు అన్నాడు విశ్వంజీ. నా స్టూడెంట్స్ని తక్కువ అంచనా వేయకండి అన్నాడు బెల్హనుడు. ఏం చేస్తారో చూద్దాం అన్నాడు పాత్రో. తపతి ఆర్య చేతిని గట్టిగా పట్టుకుంది. ఆర్య ఆమెని ఓదారుస్తున్నట్టు చూస్తున్నాడు. కాసేపటికి ఇద్దరు పొలంలోకి దిగి ముఖం కడుక్కున్నారు. కడుపారా నీళ్లు తాగారు. గట్టు మీదకొచ్చి చుట్టూ చూశాడు. ఆర్య తపతితో ఏదో మాట్లాడాడు. తపతి తలూపింది.
ఇద్దరూ కలిసి ఏదో నిర్ణయానికి వచ్చినట్లు తలలూపారు. ముందుకు అడిగేస్తూ సాగుతున్నారు. మర్రి చెట్టు ముందుకొచ్చారు. దాన్ని దాటుకుని ముందుకు పోయారు. మనమేం చేద్దాం అడిగాడు కపర్ది. కొంచెం ఆగి బయలుదేరదాం అన్నాడు విశ్వంజీ. అంటే వాళ్ళు ముందు మనం వెనకగానన్నమాట. 5 నిమిషాలాగి బయలుదేరదాం. అక్కర్లేదు మాస్టారు, అందరం కలిసే బయలుదేరదాం. వెనక నుంచి వినపడిన ఆర్య మాటలకు ఉలిక్కిపడి వెనుతిరిగి చూశారు. ఆర్య తప్పతి నవ్వుకుంటూ నిలబడ్డారు. మై గాడ్, ఎక్కడికెలా వచ్చారు అడిగాడు వనమాలి. నా శిష్యులను తక్కువ అంచనా వేయొద్దని అన్నాడు బెల్హనుడు నవ్వాపుకుంటూ. అందరూ యువతలకొచ్చారు. ముందుగా వడిబడిగా అడుగులేశారు. ఇంతకీ అంత షార్ప్గా మమ్మల్ని ఎలా కనిపెట్టావోయ్ పాత్ర అడిగాడు. సింపుల్, మమ్మల్ని అడవి మధ్యలో వదిలేసి మీ పాటికి వెళ్ళిపోతారనేది అస్సలు జరగని పని. అయితే ఏమై ఉంటారు? సరంజామాతో సహా మాయమయ్యారంటే కావాలని మమ్మల్ని ఆట పట్టిస్తున్నారనేది అర్థమైంది. అంటే ఖచ్చితంగా ఈ చుట్టుపక్కలే ఉండి మమ్మల్ని గమనిస్తున్నారనేది నిర్ధారించుకున్నాం. తపతి చుట్టూ చూసింది. దగ్గరలో ఈ పెద్ద వృక్షం తప్ప మరుగునిచ్చేది ఏది కనపడలా. చిన్న చిన్న పొదలు మిమ్మల్ని దాచలేవు కాబట్టి ఖచ్చితంగా ఈ చెట్టు చాటునే ఉంటారని 6th సెన్స్ అలారం మోగిస్తోంది. అయితే ముందుగా ఈ వృక్షం వెనకే చూడాలని నిర్ణయించుకున్నాం. ఈ చెట్టు ముందుగా వెళ్ళినట్టుగా కాస్త దూరం వెళ్ళి పరుగు పరుగున వెనక వైపుకు చేరుకున్నాం. మీరు కొమ్మల మధ్య నుంచి ముందుకు వంగి మేము ఎటు వెళ్తున్నామో చూస్తున్నారు. మేము వెనక్కి చేరి నిలబడిపోయాం. అంతే. యంగ్ బ్లడ్, మెర్క్యూరీ బ్రెయిన్ అన్నాడు విశ్వంజీ. అందుకే బెల్హనుడికి ప్రియ శిష్యులయ్యారు అన్నాడు కపర్ది. మీలాంటి శిష్యులుంటే ఎన్ని నిధులైనా కనిపెట్టొచ్చు అన్నాడు పాత్రో. థ్యాంక్ యూ సార్, మరీ పొగిడేస్తున్నారు. అసలు భారతదేశంలో రాజులకి ఎంతెంత నిధి నిక్షేపాలు ఎక్కడి నుంచి వచ్చాయో అడిగింది తపతి. మంచి ప్రశ్నే. ఇది భారతదేశం సుభిక్షమైనదే. కడుపారా పిల్లల్ని కన్న తల్లిగా మానవాళికి అవసరమైన ప్రతి వస్తువును పుష్కలంగా పొడమి తల్లి ప్రసవించింది. అందుకే భారత కీర్తి ఘనత ఖండాంతరాలు పాకింది. బంగారానికి, వజ్రానికి, పోలార్ గనులకి, తిండి గింజలకి, కృష్ణా, గోదావరి, అస్సాం, మధ్యప్రదేశ్ సుగంధ ద్రవ్యాలకి, మహారాష్ట్ర, బీహార్ ఇలా ఏది కావాలన్నా భారత్లో పుష్కలంగా దొరికేవి. మన ఉత్పత్తులన్నీ భారీ వాణిజ్య నౌకల్లో ఇతర దేశాలకు చేరి బంగారు కాసులు కురిపించేవి. చెప్పటం ఆపాడు పాత్రో. అదొక్కటే కాదు, భారతీయులు రససిద్ధితో అంటే బంగారం తయారు చేసే కళలో నిష్ణాతులు. అలా కూడా మనకి బంగారం సమకూరి ఉండవచ్చు కదా అన్నాడు వనమాలి. బంగారం తయారు చేయటమా? ఎవరన్నా చేసిన దాఖలాలున్నాయా అడిగింది తపతి ఆతృతగా. అందరూ నవ్వారు. ఆడవాళ్లకి బంగారానికి అవినాభావ సంబంధం ఉంది అన్నాడు విశ్వంజీ. యోగి వేమనకి రసవేది తెలుసంటారు. రసవేది అనేది ఓ అద్భుతమైన విద్య. అంత త్వరగా పట్టుబడని యోగమది. అది సాధించాలనుకున్న ఎంతో మంది అది నెరవేరక ముందే మరణించారు. అది సాధించాలంటే ఏం చెయ్యాలి? అడవులు పట్టుకు తిరగాలి. అందులో పండితులు అనదగ్గ వారికి శిష్యరికం చెయ్యాలి. వారికి దయ కలిగితే ఆ విద్యను బోధిస్తారు, లేకపోతే లేదు. మనం ఎలాగూ అడవులు పట్టుకు తిరుగుతున్నాం. ఎక్కడైనా యోగులు కనపడితే రసవేది నేర్పుతారేమో తెలుసుకుందాం. నేర్పుతాము అంటే నేర్చుకోవటానికి తపతి రెడీగా ఉంది అన్నాడు ఆర్య. రసవాదంలో ప్రసిద్ధ మంత్రం నాకు తెలుసు అన్నాడు వనమాలి. ఏమిటది అడిగాడు ఆర్య. రసాంకుశి అంటే సూదంటు రాయికి ఇది మరో పేరు. ఇది రసాన్ని బద్ధం చేస్తుంది. కాబట్టి పాదరసానికి సూదంటి రాయికి ఏదో సంబంధం ఉండి తీరాలి. కథ యొక్క తొలి బీజాలు ఇక్కడి నుంచే మొదలవుతాయి. అంతా నిగూఢార్థాలతోనే సాగుతుంది. వేమన పద్యాలను చదువుతూ పోతే రసవాదం ద్వారా బంగారం తయారు చేసే విద్య అబ్బుతుందని పరిశోధకులు అంటారు. వేమన ఒక్కో పద్యంలో ఒక్కో వాక్యం వాడాడు. రసవాదంలో అవే సంకేత పదాలు. ఉదాహరణకి రుద్రుడు, సూర్యుడు, పార్వతి, లింగం మొదలైనవి. రుద్రుడంటే శబీరం, సూర్యుడంటే తామ్రం, పార్వతి అంటే గంధకం, లింగం అంటే ఇంగిలీకం. రసవాద రహస్య పరిభాష ఇది. ఎంతో ఆసక్తిగా ఉంది. అయితే మనము బంగారం చెయ్యొచ్చునంటారా? దాన్ని గురించి జీవితాన్ని వెచ్చిస్తే చెయ్యొచ్చు. జీవితం అయిపోయే ముందు బంగారం ఎందుకులే అంది తపతి. మన దేశంలోని యోగుల నుంచి రసవాద విద్యను పొందటానికి ఎందరో విదేశీయులు ప్రయత్నించినా మన యోగులు వాళ్ల కోరిక నెరవేరనీయలేదు. వెల్ డన్. యోగులు భగవత్ సాక్షాత్కారం కోసం సర్వం త్యజిస్తారు. భగవంతుల్లో లయమవ్వాలంటే పాపకర్మలతో పాటు పుణ్యకర్మలను చెయ్యకూడదు. అందుకని విద్యను ఎవరికీ ఇవ్వరు. కొన్ని క్లూస్ ఇస్తారు.
అభ్యాసంలో శాంభవి ముద్ర అనే చిట్ట చివరి ముద్ర ఉంది. అది సిద్ధించిన రసవాద విద్య పట్టుబడినట్లే అలా శాంభవి ముద్ర సాధించిన గోష్పాదుడనే రాజు మణుకుల కొద్దీ బంగారం తయారు చేశాడట. అతని నుంచి అతని వంశస్థులకి, అక్కడి నుంచి రాజులందరికీ ఇది పాకిందని ప్రతీతి. ఇది ఎంతవరకు నిజమో తెలియదు. సూక్ష్మంలో మోక్షం ఏదైనా ఉందేమో చెప్పండి అంది తపతి. ఉంది. కావాలా? కావాలి. తప్పకుండా ప్రయత్నిస్తారుగా. తపతి నవ్వింది. నన్నాట పట్టిస్తున్నారా అంది. లేదు, నిజంగానే చెప్తాను. నాకు మీ అందరిలాగానే జీవితంలో ఏదో ఒకటి సాధించాలని గొప్ప తపన ఉండేది. అయితే ఏమిటి అనేది తెలియదు. ఇంకేముంది, బంగారు తయారు చేయటమే అన్నాడు ఆర్య. శ్రీశైలం అడవుల్లో పంచీకరణం అనే మూలిక ఉంటుందట. ఆ మూలికను తాకి ఏ లోహమైనా బంగారంగా మారిపోతుందట అన్నాడు వనమాలి. అందరూ ఆశ్చర్యంగా చూశారు. శ్రీశైలం అడవుల్లో ఏ ప్రాంతంలో అడిగింది తపతి. శ్రీశైలం అడవులు అనేది క్లూ. ఏ ప్రాంతం, ఏ చెట్లు అలాంటి వివరణలుండవు మరి. మై గాడ్! ఆర్య పెదాలు బిగించి నవ్వుకుంటూ అన్నాడు. వనమాలి మళ్ళీ మాట్లాడసాగాడు. సిద్ధనాగార్జునుని రసాయనశాలుండేదట. కృష్ణానది ఆనకట్ట కట్టడంతో అది మునిగిపోయిందని చదివాను. ఆ ల్యాబ్లోనే నాగార్జునాచార్యుడు బంగారం తయారు చేసేవాడట. రసాయన సిద్ధి పొందిన ఆయన 400 సంవత్సరాలు బ్రతికినట్లుగా చెప్తారు. 400 గుండెల మీద చెయ్యేసుకుంది తపతి. క్రీస్తు పూర్వం కొందరు 1600 నుండి 2000 వరకు జీవించి ఉన్నారు అనటానికి రుజువులున్నాయి. బంగారం అంటూ తయారు చేయటం వస్తే ఆ మాత్రం బ్రతకాలి, లేదంటే తృప్తి ఉండదు అన్నాడు విశ్వంజీ. అలాగే అఘోరీల రసవిద్య. దీని ప్రకారం అఘోరీలు శేషాన్ని బంగారంగా మారుస్తారు. ఆది శంకరాచార్యులు, విద్యారణ్యుల వారు బంగారాన్ని చేసేవారట. ముందు 1000 సంవత్సరాలు వివిధ ప్రచారకుల ద్వారా రసవిద్య భాసిల్లింది. ఆ తర్వాత వేమన ఆటవెలది, తేటగీతి, కంద, సీసం వంటి పద్యాలతో రసవాద విద్య రహస్యాలను ఆంధ్రదేశం మీదకు వదిలారు. అయితే యోగి వేమనకు రసవాద విద్య ఎలా అలవడింది అడిగాడు పాత్రో. అది తెలియాలంటే వేమన హిస్టరీ తెలుసుకోవాలి ముందు. మీ అందరికీ ఇంట్రెస్ట్ ఉందంటే చెప్తాను. అందరూ తలలూపారు ఆసక్తిగా. వనమాలి చెప్పసాగాడు. వేమనది కడపకు దక్షిణాన ఉన్న వీరగట్టుపల్లి నందననామ సంవత్సరంలో జన్మించాడు. చిన్నప్పటి నుంచి ఎంతో తెలివైనవాడు. అతనికి ఊహ తెలిసాక వీరగట్టుపల్లి ప్రాంతంలో ఉన్న మార్కండేయ ఆశ్రమానికి వెళ్లటం జరిగింది. అక్కడ తమిళనాడు, కర్ణాటక, కొంకణ ప్రదేశాలకు చెందిన అగస్త్య సాంప్రదాయపు సాధువులుండేవారు. వేమన వారి బోధనల వల్ల అతి తక్కువ కాలంలోనే గొప్ప పండితుడయ్యాడు. అతనికి యవ్వనం వచ్చాక కాంత కాంచనాల వ్యామోహం పట్టుకుంది. అలాగే రసవిద్య కూడా ఆయన్ని ఆకర్షించింది. వేశ్యలతో గడపటము, వృత్తికి ప్రయత్నించటమే అతను నిత్యకృత్యమైంది. వేశ్యల వల్ల తీవ్ర ఆర్థిక ఇబ్బందుల పాలైపోయాడు. ధనం కోసం తల్లిదండ్రులను వేధించేవాడు. కుటుంబ సభ్యులందరి ఆగ్రహానికి గురయ్యాడు. పెళ్లి చేస్తే బాగుపడతాడని వేమనకు పెళ్లి చేశారు. అక్కడితో కాంతా వ్యామోహం తీరింది. కాంచన వ్యామోహం తీరలేదు. అందుకై అహోరాత్రులు రసవేదంలో మునిగి తేలేవాడు. అది చూసి భార్య వేమనను చేదరించుకుంది. భర్తను మార్చాలి అనుకుంది. వ్యవసాయం చేసి 4 రాళ్లు సంపాదించమని భర్తను కోరేది. అది పడలేక వేమన అడవులు పట్టిపోయాడు. గొప్పవాళ్ళు అవ్వాలంటే అడవులు పట్టిపోవాలన్నమాట అన్నాడు కపర్తి. అందుకేగా మనము అడవులు పట్టిపోతున్నావు అన్నాడు విశ్వంజిత్. వేమన వైరాగ్యంతో ఇల్లు విడిచిపోయాడు. మళ్ళా కాదు, మనకు కీర్తి కండూతి, అందుకే అడవులను పట్టాం. నువ్వు చెప్పు వనమాలి అన్నాడు బెల్హనుడు. సిద్ధవటం, పువ్వుల కొండ, అలంపురంలో దీర్ఘకాలం తిరిగి రసవిద్యను, యోగతంత్ర విద్యలను నేర్చుకున్నాడు. సిద్ధవటం అనే ఊర్లో అనేక మంది రససిద్ధులుండేవారు. వారు మణుగుల కొద్దీ బంగారం తయారు చేసేవారు. సిద్ధవటం ముస్లిం రాజుల పాలనలోకి వెళ్ళగానే సిద్ధులందరూ బంగారం తయారు చేయడానికి ఉపయోగించే పాదరస కొండల్ని భూమిలో దాచేసి పరారి అయ్యారట. అక్కడితో సిద్ధవటం ప్రాముఖ్యత తగ్గిపోయింది. అక్కడ ఇప్పటికీ కొన్ని చోట్ల భూమిని తవ్వితే పాదరసం కొండలు కనిపిస్తాయట. ఆ సిద్ధవటంలోనే వేమన సిద్ధి పొందాడు. అప్పటికి 1000 సంవత్సరాలకు పూర్వం దక్షిణ భారతంలో రసవాదం వేళ్ళూనుకుంది. తెలుగులో అటువంటిది లేనందున వేమన బాధపడ్డాడు. ఆనాటి రెడ్డి రాజులను ఆశ్రయించి తన రసవిద్యతో బంగారం పుట్టించి లోక కళ్యాణానికై పాటు పడతానన్నాడు. వారు వెంటనే ఒప్పుకుని అతనికి సకల లాంఛనాలతో కొండవీడులో ఓ ఇంటినిచ్చారు.
ఆ ఇల్లు ఉనికి పశ్చిమ వీధిలో నేటికి శిథిలావస్థలో ఉంది. వేమన ఆ ఇంట్లో ఉండి బంగారం చేసి రాజుకిస్తూ ఉండేవాడు. అయితే అతను ఆశించినట్లు ఆ బంగారంతో ప్రజాదరణ జరగలేదు. అది గమనించి వేమన ఎవరికీ తెలియకుండా అందరి కళ్ళు కప్పి మాయమైపోయాడు. స్వస్థలానికి చేరలేదు. అయితే అతను కవిగా ఎప్పుడు అవతరించాడు అడిగాడు బెల్హనుడు. అదంతా వేరే చరిత్ర, ఇక్కడ అనవసరం. అతని జీవితంలో రసవిద్య అధ్యాయం వరకే నేను మాట్లాడాను. కరెక్ట్ అంది తపతి. బంగారం తయారీ గురించి నాకు తెలిసిన మ్యాటర్ మీకు చెప్తాను అన్నాడు బెల్హనుడు. వెల్కమ్ అన్నాడు పాత్రో. పలు లోహాలను బంగారంగా మార్చగలిగే విద్యను సంస్కృతంలో వాద విద్య అని, రసవిద్య లేదా వగార విద్య అని, తెలుగులోను కమియా అని, ఉర్దూలోను ఆల్కెమీ అనే ఇంగ్లీష్లోనూ అంటారు. ఎక్కడి సంగతో ఏమో కానీ ఇండియాలో మాత్రం పాదరసంతో బంగారాన్ని తయారు చేసిన సంఘటన, అది గొప్ప వ్యక్తి సమక్షంలో తయారు చేసిన సంఘటన నాకు తెలుసు. చేసిన సిద్ధుడెవరు, చూసిన ప్రముఖుడెవరు? చూసిన వ్యక్తి మహాత్మా గాంధీ. అవునా అన్నట్లుగా చూస్తుండిపోయారు అందరూ. దాదాపు 60-70 ఏళ్ల క్రితం మన దేశంలో గల ఓ రసాయనాచార్యుడు మహాత్మా గాంధీ, జోగల్ కిషోర్ బిర్లా సనాతన ధర్మ నాయకుడు గోస్వామి గణేష్ దత్, గాంధీ మహాత్ముని ప్రైవేట్ సెక్రటరీ మహాదేవ్ దేశాయ్ వంటి ప్రముఖుల సమక్షంలో 200 తులాల పాదరసాన్ని అరగంటలో బంగారంగా మార్చాడు. గాంధీజీ ఇంకా చేయించవలసింది. నోనో, గాంధీ గారు అస్సలు అంగీకరించలేదు. ఇదంతా కథ లేక యథార్థ కాదా అడిగాడు ఆర్య. సాప్తాహిక్ హిందుస్థాన్ అనే వారపత్రికలో ఈ వివరాలన్నీ ఫోటోలతో సహా ప్రచురింపబడ్డాయి. అందరూ కాసేపు మౌనాన్ని వహించారు. రససిద్ధి లేక బంగారాన్ని తయారు చేయటం గురించి కృష్ణ యజుర్వేదంలోనూ శ్రీ సూక్తంలోనూ విశదీకరించబడి ఉంది. రామాయణంలో రామ రావణ సంగ్రామ సమయంలో రాముడు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొని వెనుకంజ వేసిన సమయంలో అగస్త్యముని చేత ఉపదేశించబడిన ఆదిత్య హృదయంలో ఈ విషయం స్పష్టంగా ఉంది. ఆదిత్య హృదయం రహస్యం తెలిసిన సత్రాజిత్తు ఆదిత్యుని వలన పొందిన సమంతకమణి ద్వారా ఒక్క రోజులో 1000 బారువుల బంగారాన్ని తయారు చేసినట్లుగా తెలుస్తోంది. అలాగే విద్యారణ్యుడు రసవాదమందు సిద్ధి పొంది విజయనగర సామ్రాజ్య స్థాపనకు ఆర్థికంగా సాయపడ్డాడు. వీటిని బట్టి చూస్తే మన దేశంలోని రాజులకు అపారమైన నిధి నిక్షేపాలు ఉండటానికి భారతీయ యోగుల రససిద్ధి కూడా కారణం కావచ్చు. రససిద్ధి పొందిన యోగులు ఇప్పటికీ ఉన్నారంటారా అడిగింది తపతి. బాగా తెలియదు కానీ హిమాలయాలలో ఎందరో మహిమాన్వితులున్నారంటారు. వారిలో శ్రీ మహావతార్ బాబాజీ ఒకరు. అతని వయసు సుమారు 2000 సంవత్సరాలట చెప్పాడు వనమాలి. మై గాడ్, అందరూ అన్నారు ఒకేసారి. దట్ ఈజ్ భారత్. అందుకే యూరోపియన్స్ ఇండియా అంటే పడి చస్తారు అన్నాడు వనమాలి. అదేమిటి ఇటువైపు అంత పొగ పైకి లేస్తోంది అడిగాడు ఆర్య దూరంగా ఆకాశాన్ని అంటుతున్న పొగను చూపిస్తూ. చింతలపాడు దరిదాపులకు వచ్చేశాం. పొగను చూస్తూ చుట్టూ పరిసరాలను చూస్తూ చెప్పాడు విశ్వంజీ. అయితే తొందరగా పదండి ఉత్సాహంగా అన్నాడు వనమాలి. నోనో, కంగారుగా అన్నాడు విశ్వంజీ. ఎందుకని? మనం కాలినడకన అక్కడికి చేరుకునేసరికి ఎలా లేదన్నా చీకటి పడిపోతుంది. చింతలపాడు ఆటవికులు క్రూరులు కాకపోయినా ఈ చీకట్లో వాళ్ళ ప్రాంతాల్లో తచ్చాడుతున్న మనల్ని శత్రువులు అనుకుని మన మీదకి బాణాలు బరిసెలు విసిరే ప్రమాదం ఉంది. అందుకని ఈ రాత్రికి ఇక్కడ ఆగి ఉదయాన్నే వెళదాం. గతంలో వాళ్ళు నన్ను చూశారు కాబట్టి పగలు వెళితేనే మంచిగా ఆదరిస్తారు. రైట్ అన్నాడు బెల్హనుడు. కొంచెం ముందుకెళుతూ అనువైన ప్రదేశం కోసం వెతికారు. ఒక చోట చదునైన ప్రదేశం కనిపించింది. పక్కనే జలపాతం. బాగుంది, ఇక్కడ క్యాంప్ టెంట్ వేద్దాం. అందరూ కలిసి టెంట్ వేశారు. అలసిపోయి ఉన్న శరీరాలను కార్పెట్ కప్పచెప్పారు. అలా అందరూ పడుతుండిపోతే ఎలా? ముందు అరికాళ్లకు పసరు పూసుకోండి, తర్వాత స్నానాలు చేసి డిన్నర్ కానిద్దాం అంది తపతి. పసరు ఎంతసేపు ఉండాలి? ఓ అరగంట. అచ్చా, పసరు పూసుకుని రెస్ట్ తీసుకుందాం అంటూ అందరూ తపతి ఇచ్చిన ప్లాస్టిక్ గ్లాసులోని పసరు రాసుకున్నారు. తపతి ఆర్య కూడా రాసుకున్నారు. మిగతా కథ తరువాతి భాగంలో చూద్దామండి. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు, నా ఛానల్కి ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి. మీ యొక్క విలువైన అమూల్యమైన సలహాలని, సూచనల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. ఉంటానండి.